కష్టపడటానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చొని కన్నీళ్లు కార్చటం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. నింద నీకు ఆగ్రహం కలగజేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోబలాన్ని చాటి చూపుతుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావటం అసంభవం. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించటం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవటం సరికాదు. నవ్వటం మాత్రం నేర్చుకోండి, ఏడవటం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం పెంచుకోకూడదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మాట అన్నవాడు మర్చిపోతాడేమో, కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించనాలి. దారిలో పడితే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడితే అందరూ చూసేలాగా లేచి నిలబడాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు ప్రధాన కారణం. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలమవ్వటం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవటమే నేరం. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.